ప్రధాని మోడీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ అన్నారు. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో నియమించామని, నూతనంగా నియామకమైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నారాయణ దాసు చండీశ్వర్, కంప దుర్గయ్య, దుబ్బాక మల్లేష్, చిట్టిమల్ల శివకుమార్, మునికుట్ల గణేష్, కొండేటి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నేతాల వెంకటేష్ యాదవ్, కార్యదర్శులుగా తిరుమల మహేష్, కసిరెడ్డి ఆంజనేయులు, బంటు యాదగిరి, కిలారి సైదులు, నంగూరు సైదులు, యన్నం శేఖర్, పోకల దశరథ, కూరాకుల రవీందర్ కుమార్, కోశాధికారిగా బోడ ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్గా పంజాల నాగరాజు, కార్యాలయ కార్యదర్శిగా ఆవుల కోటేష్, అధికార ప్రతినిధులుగా సోమగాని దినేష్ గౌడ్, కొంచెం సైదయ్యలను నియమించినట్లు ప్రకటించారు. నూతనంగా నియమితులైన వారు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీలకు అత్యధిక స్థానం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న 50% అధికంగా ఉన్న బీసీలను సీఎంగా ప్రకటించడానికి మేము స్వాగతిస్తున్నాం. అలాగే ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీని నియమించుకోవడం జరిగింది. ఎన్నిక కాబట్టిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిలో ముఖ్యంగా ఉపాధ్యక్షులుగా నారాయణ దాస్ చండీశ్వర్ గారు, కంప దుర్గయ్య గారు, దుబ్బాక మల్లేష్ గారు, చిట్టిమల్ల శివకుమార్ గారు, మునుకుంట్ల గణేష్ గారు, కొండేటి శేఖర్ గారుగా ఉపాధ్యక్షులు స్వీకరించారు. కావున వీరందరూ ప్రతి క్షణము అనుక్షణం ఓబీసీ కార్యక్రమాల పట్ల అధిక సంఖ్యలో పాల్గొని కేంద్రీకృతమైన ఆయా మండలాల్లో వారు ఓబీసీని భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్క పౌరుని తీసుకుపోయి వారు నిరంతరము భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ గారు మమ్మల్ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి మున్ముందు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఓబీసీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రాంలు చేసి నిరంతరం ప్రజలకు భోజనాల గురించి ఎన్నో పోరాటాలు చేసి కూడా ఎన్నో ఉద్యమాలు చేసి కూడా మేము ఓబీసీ కార్యక్రమం ముందు తీసుకుపోతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తాను.